స్టేడియంలో పోలీసు కుటుంబాల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దేవి అందిస్తారు. ఓవర్ టు యు దేవి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయినటువంటి బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నభూతోన రీతిలో నిర్వహిస్తోంది. ప్రస్తుతం మనము గోషా మహల్లో ఉన్నటువంటి సిటీ పోలీస్ విభాగంలో జరుపుతున్నటువంటి బతుకమ్మ సంబరాలను చూస్తున్నాము. నిలువెత్తు బతుకమ్మను అద్భుతంగా తయారు చేశారు. ఇంద్రధనస్సులో ఎన్ని రంగులు ఉంటాయో ఆ రంగులన్నిటినీ కూడా కూర్చి ప్రతి నిత్యము కూడా ఒక నేరానికి సంబంధించి భద్రతకు సంబంధించి తమ డ్యూటీస్ లో ఎంతో బిజీగా ఉండేటువంటి సిటీ పోలీసులందరూ కూడా కానిస్టేబుల్స్ అంటే హైయర్ అఫీషియల్స్ దగ్గర నుంచి కానిస్టేబుల్స్, హోంగార్డులు అందరూ కూడా చక్కటి తెలుగుదనం ఉట్టిపడే విధంగా వస్త్రధారణని అందరూ కూడా పాల్గొంటున్నారు. మనం ఇక్కడ ఉన్నారు వెంకటేశ్వరరావు గారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్, ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు? ముఖ్యంగా బతుకమ్మ పండుగ అంటే తెలంగాణలో ప్రధానమైన పండుగ. మహిళలు పెద్ద మొత్తంలో జరుపుకుంటుంటారు. మరి ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండవసారి ఈ సెలబ్రేషన్స్ ఇక్కడే గోషామాల్ స్టేడియంలో హైదరాబాద్ సిటీ పోలీసు అంతా జరుపుకుంటున్న సందర్భం. ముఖ్యంగా మహిళా ఎంప్లాయీస్ తో పాటు మరి ఇక్కడ అధికారులు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వచ్చి కూడా మంచి పెద్ద మొత్తంలో జరుపుకున్నారు. మంచి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ కూడా పాల్గొనడం. ఎంతమంది సీనియర్ లేడీ పోలీస్ ఆఫీసర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు? దాదాపు మహిళలు అనగానే మహిళా కానిస్టేబుల్స్ తో పాటు మరి అధికారుల ఫ్యామిలీస్ కూడా చాలా మంది వచ్చారు. దాదాపు 200-300 మంది ఇక్కడ మనకు పొగైనారు. ఇంకా వస్తూనే ఉన్నారు. ఇంకా ఇందులో ట్రైనింగ్ చేయబోతున్న కొంతమంది మహిళలు కూడా ఇక్కడికి వచ్చారు. మరి ఈ కార్యక్రమం శోభాయమానంగా చేసుకోవాలని ఒక స్పెషల్ గా ఒక డ్రెస్ కోడ్ అనేది ఫిక్స్ చేశారా? అందరూ ట్రెడిషనల్ డ్రెస్సెస్ లో వచ్చారు. చాలా చూడముచ్చటగా. అవునవును, ప్రత్యేకంగా తెలంగాణలో ఒక మహిళలకి ఒక ప్రధానమైన పండుగ. ఈ పండుగను పెద్ద మొత్తంలో జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఇది ఒక ఆచార సంప్రదాయాల ప్రకారం జరుపుకోవాలని కూడా ఒక విధమైన మన తెలంగాణ యొక్క సంస్కృతి. వరప్రసాద్, అందరూ కాకి డ్రెస్సుల్లో అనునిత్యం కూడా కాపలా కాస్తూ భద్రత ఇచ్చేటువంటి పోలీసులు అందరూ కూడా ఇక్కడ చక్కగా బతుకమ్మ ఆడుతున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం జ్యోతి ప్రజ్వలన చేసి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ స్వాతి లక్రా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి కాసేపట్లో ఇక్కడ బతుకమ్మ ప్రారంభమవుతుంది. నభూతోన రీతిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.